తెలుగు సాహిత్యంలో మహిళా చైతన్యానికి నిలువుటద్దం కవయిత్రి మొల్లా అని ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ పేర్కొన్నారు. ఈ రోజు మొల్లా జయంతి సందర్భంగా ఏలూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిషేక్ గౌడ మాట్లాడుతూ మహిళలు చదువుకోవడమే కష్టమైన ఆ కాలంలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి మహాకావ్యాన్ని రచించిన ఆమె పట్టుదల నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ నెల 14న అన్ని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి కోరారు. కర్నూలు కోర్టు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ రాజీ మార్గం రాజమార్గం అన్నారు. కక్షిదారులు రాజీ పడి కేసులు పరిష్కారం చేసుకోవడం వల్ల ఇరు వర్గాలు విజయం సాధించిన వారవుతారని తెలిపారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో 17 బెంచ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ వారు మరియు ఆనరబుల్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి ఆదేశాల మేరకు మన జిల్లా జడ్జి గారైనటువంటి శ్రీ జి కబర్దీ గారి సూచనల మేరకు ఈ నెల 14వ తారీఖున అంటే సెకండ్ సాటర్డే రోజు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ ఎక్కడెక్కడ నిర్వహించడం జరుగుతుందంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండే అన్ని కోర్టులలో కూడా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. మరియు మొత్తం 17 బెంచీలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 17 బెంచీలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే రకరకాల కేసులు మన కాడ ఉంటాయి. ఆ కేసులు రకరకాల కేసులు మనం పరిష్కరించడానికి ఎక్కువ బెంచీలు మనం గన కాన్స్టిట్యూట్ చేస్తే ఎక్కువ కేసులు పరిష్కారం అవుతుంది. తొందరగా పరిష్కారం చేసుకొని ఈవినింగ్ కల్లా అందరూ కూడా వారి వారి ఊరికి సంతోషంగా వెళ్ళాలనే ఉద్దేశంతో 17 బెంచ్లను అన్ని కోర్టుల్లో కలిపి ఏర్పాటు చేయడం అనేది. ఈ జాతీయ లోక్ అదాలత్లో ఏమేం కేసులు మనం పరిష్కరించుకోవచ్చు అంటే ముఖ్యంగా కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఏవైతే క్రిమినల్ కేసెస్ చిన్న చిన్న కొట్లాటలు ఇలాంటివి ఉంటాయో కాంపౌండబుల్ సెక్షన్ ప్రకారం కాంపౌండబుల్ చేసుకోవచ్చు. అలాంటి అన్ని క్రిమినల్ కేసులను మనం ఇరుపక్షాల సమక్షంలో కాంపౌండబుల్ కేసును మనం పరిష్కరించుకోవచ్చు. మన సివిల్ కేసులకు వస్తున్నాం. సివిల్ కేసులకు వచ్చేతలకే మ్యాట్రిమోనియల్ కేసెస్ మరియు ఇన్సూరెన్స్కి సంబంధించిన కేసులు, బ్యాంక్ కేసులు, భార్యాభర్తల మధ్య గొడవల కేసులు, మెయింటెనెన్స్ కేసులు, ఇలా ఏ రకాలైన సివిల్ కేసులను కూడా మనం పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకుంటే ఒక పార్టిషన్ సూట్ అంటే బాగా పరిష్కారం సూట్ కన్నా మనం తీసుకుంటే అందులో ఎవరు ఉంటారు? అంతా రక్త సంబంధికులు మాత్రమే ఉంటారు ఆ కేసులలో. అలాంటి వాటిలలో ఇయర్స్ టుగెదర్ జరుగుతూ ఉంటే ఎప్పటికీ మనకు పరిష్కారం వస్తుంది? అలాంటి కేసులు మనం కనుక కూర్చొని మాట్లాడుకుంటే ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, వారికి ఎంత షేర్ ఇవ్వాలి అనేది మనం పరిష్కారం చేసుకుంటే ఇక్కడ మనం ఎందుకంటే ఒక సీనియర్ జడ్జి గారు ఉంటారు, సీనియర్ అడ్వకేట్ ఉంటారు, మెంబర్ ఉంటారు, వీళ్ళందరి సమక్షంలో ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేది మనం సూచన చేయడం జరుగుతుంది. ఆ విధంగా కనుక పరిష్కరించుకుంటే తొందరగా పరిష్కారం అవుతుంది. కాబట్టి అన్ని సివిల్ కేసులు, రాజీ తగబడిన క్రిమినల్ కేసులు అన్నిటిని కూడా మనం లోక్ అదాలత్లో చేసుకుంటే సద్వినియోగం చేసుకోవాలని కోరుకోవడం. ప్రజలు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచి బయట ప్రాంతాలకు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు సూచించారు. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 అంతరాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసి 34 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఊర్లకు వెళ్లే ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే తగు భద్రతా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 2 అంతరాష్ట్ర ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది టూటౌన్ పోలీస్ స్టేషన్ వాడు. దీంట్లో దాదాపు 34 లక్షల విలువ చేసే 151 గ్రాముల బంగారు, 3.6 కిలోగ్రాముల వెండి, ఇంకా ఒక 2 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 ఉద్యోగులను అరెస్ట్ చేస్తే ఏవన్న అతని కింద ఇప్పటికే వేలూరు, చిత్తూరు, కోలార్ ఇట్లా 3 తదితర ఇతర ప్రాంతాల్లో 31 కేసులు ఉన్నాయి ఇప్పటికే అతని మీద. అదే A2 మీద తీసుకుంటే ఇప్పటికే 7 కేసులు దాకా ఉన్నాయి. టూటౌన్ పోలీస్ స్టేషన్ వాడు సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వాళ్ళ టూటౌన్ సిఐ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ చాలా దీన్ని కష్టపడి రిస్క్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ గురించి ముమ్మరంగా
గాలింపు చర్యలు చేపట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా దయచేసి ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి, ఎంతో లక్షలు ఖర్చు పెట్టుకొని మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, లేదా ఈవెన్ రెంట్కుండే వంటలు సరే. నవేడేస్ సీసీ కెమెరాస్ అనేసి ఇంతకుముందు ఎక్కువ ఖరీదు ఉండేది, లేదండి. ఆఖరికి 1000 రూపీస్ 1500 పెడితే కూడా ఇప్పుడు సీసీ కెమెరాస్ ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ ఏదో ఒకటి. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసుకోండి వీళ్ళకి. అదే రకంగా LHMS, మీరు ఎప్పుడన్నా బయట ఊళ్ళకి వెళ్తున్నారు అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఇమ్మీడియట్గా మేము అక్కడ LHMS కెమెరా అరేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరు ఏ చిన్న కదలికున్నా కూడా ఇమ్మీడియట్గా మా కంట్రోల్ రూమ్లో మాకు సిగ్నల్స్ వస్తాయి. విత్ ఇన్ నో టైంలో వాళ్ళని మేము పట్టుకోవడానికి మాకు ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా ఎప్పుడైతే బంగారం ధర బాగా పెరిగిందో ఎక్కువ ఈ చైన్ స్నాచింగ్స్ ఇవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఎక్కడికైనా అలోన్గా వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ విలువైన ఆభరణాలు, బంగారు ఆభరణాలు లాంటివి వేసుకుని వెళ్ళొద్దండి.